నమస్తే సిహెచ్9 టీవీ న్యూస్కి స్వాగతం. మార్చ్ 15న చిత్తూరు నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సికే లావణ్య బాబు తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 15వ తేదీ 16వ తేదీ 17వ తేదీ 3 రోజులపాటు కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. 15వ తేదీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తాం. 2016 అంటే ఒక పుష్కరము ప్లస్ దాని తర్వాత ఒక అర పుష్కరం కూడా అయిపోయింది. కుంభాభిషేకం జరిగి మధ్యలో వివిధ కారణాలు కరోనా కావచ్చు ఇవన్నీ రావటము మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాము. ఇప్పుడు అమ్మవారికి ఈ కార్యక్రమం చేయాలి అని కమిటీ సభ్యులు అట్లే వంశపారంపర్య ధర్మకర్త కుటుంబాలు మరి ప్రజలందరూ కూడా కోరడం మూలంగా మనం 15వ తేదీ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 16 పొద్దున సాయంత్రం 17వ తేదీ పొద్దున 9 గంటలకి అమ్మవారికి కుంభాభిషేకం చేస్తుంది. ఇక్కడ ఈ 15వ తేదీ నుంచి గణపతికి సహస్ర మోదక గణపతి హోమం జరుగుతూ ఉంది. అమ్మవారికి నవావరణంగా నవచండీ హోమం, నవావరణ పూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి శత్రు సంహారక త్రిశతి పూజ హోమం ఉంటాయి. ఇంకా దుర్గా మనం చండీ చేస్తున్నాం కాబట్టి మిగతా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో కవర్ అవుతుంది. ఇంకా గోపూజ, అశ్వపూజ, బాల పూజ, దంపతి పూజ, సుమంగళి పూజ ఇవన్నీ వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తము కూడా మీకు బాలాలయం తర్వాత మళ్ళీ మీకు అన్నీ కూడా వివరంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరినీ కూడా ముఖ్యంగా చిత్తూరు వాస్తవ్యులందరినీ అంటే మన గ్రామ దేవత సంబంధించిన పూజా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకు పాల్గొనాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని భావిస్తూ ముందుగానే ఒక నెలకు ముందుగానే తెలియజేస్తున్నాము. అంటే బయట ప్రాంతం నుంచి వచ్చే మన ఊరి ఆడపడుచులు కానివ్వండి మిగతా కుటుంబం వాళ్ళు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది. ముందుగా తెలిస్తే ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. అంటే ఇక్కడ చిన్న ప్రాంతము అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తాం. దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీరు ఏదైనా సజెషన్స్ మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం మరి అది కూడా ఈసారి మహాకుంభం జరుగుతూ ఉంది. మనకి అందరికీ కూడా తెలుసు. అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తం. సో మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ ఒకప్పుడు జరగవు. మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ కూడా ఊళ్ళూరుతూ ఉంటారు. అట్లాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి భక్తులు మరి దానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఇక్కడ వాలంటీర్లుగా చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. సో ఎవరైతే హోమాల్లో కూర్చోగలుగుతారో వాళ్ళందరూ కూడా అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యక్రమాలు. అంటే ఎప్పుడో దానికి చాలా నియమనిష్టలతో ఉంటాయి. వాటికి సహాయ సహకారాలు అందించాలి. ప్లస్ మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే అందరూ ఒకేసారి వచ్చి మమ్మల్ని కూర్చోపెట్టండి అంటే కాదు. ముందుగా రిసర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.